అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చదువబడిన లేఖన భాగములో అనేకమైన ఉన్నతమైన ఉపదేశాలు అందులో దాగి ఉన్నవి. అయితే దినమున మనం ఒక శ్రేష్టమైన ఉపదేశమును యోషువ మెస్సేవారు తన కాడిని మోయమని శిష్యులకు 12 మంది శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత యూదా పట్టణంలోకి వెళ్ళి ఇజ్రాయెల్ పట్టణంలోకి సెలవిస్తున్నప్పుడు ఈ యొక్క 12 మంది శిష్యులు ఆసక్తిగా వాటిని వింటున్నారు. అయితే మరి ఆయన ఇది ధ్యానించినప్పుడు నాకు అనిపించింది అన్నట్టు, ఇది ఆయన కాడి సులువైనది కదా, కాడి సులువైనది అయితే ఎందుకు వారు హతసాక్షులు అయి ఉంటారు? కాడి సులువైనది అయితే హతసాక్షులు అవ్వకూడదు కదా, హతసాక్షులు ఎందుకు అయి ఉంటారు అని నేను ధ్యానించినప్పుడు నేను ఒక నిజమైన గాథ దానితో ఆరంభించాలని, ఒకమైన యథార్థమైన గాథ ఇది. ఫ్రాన్స్ దేశంలో మరి యోషువ మెస్సీయ వారు సమాధి గెలిచి లేచిన తర్వాత 177 ఏడీలో జరిగిన యథార్థమైన సంఘటన. బ్లెంటినా అనే ఒక యవ్వనస్తురాలు, బ్లెంటినా అనే ఒక 15 to 16 ఇయర్స్ అమ్మాయి ఆ యొక్క రోమ్ పరిపాలనలో ఫ్రాన్స్ దేశంలోని మళ్ళీ లారెన్స్ అనే సిటీలో ఒక ధనికురాలైన విధవరాలింట పనమ్మాయిగా ఉన్నది. ఈ అమ్మాయి బ్లెంటినా అనే అమ్మాయి. ఆమె మరి ఆ రోజులలో ఆ ఎంపరర్సు చాలా దుర్మార్గులుగా ఉన్న రోజులు అవి, అనేకులను చంపుతున్న రోజులు. అతను మరి మార్కస్ అనే ఎంపరర్, ఆ రోమన్ ఎంపరర్ మార్కస్ అనే ఎంపరర్ చాలా కిరాతకంగా ఎవరిని యోషువ మెస్సీయను విశ్వసిస్తున్న వారిని కిరాతకంగా చంపుతున్నాడు. వీధులలో వారిని ఊరేగిస్తూ వారిని కొడుతూ చంపుతూ తీసుకెళ్తున్న సందర్భంలో ఈ అమ్మాయిని పట్టుకెళ్ళాడు. ఎందుకు? ఒక విధవరాలు, ధనికురైన విధవరాలు దగ్గర పనిచేస్తుంది, ఈమె విశ్వాసురాలైంది. అయితే తీసుకువెళ్ళి మరి ఆ యొక్క సిటీ అంతా అనౌన్స్ చేశారన్నట్టు, ఏమని, ఇదిగో రేపటి దినమున ఈ ఫలానా వారిని ఈ విధంగా చంపుతున్నాము, మీరందరూ వచ్చి చూడాలి అని అన్నప్పుడు దాదాపు 25,000 మంది ప్రజలు ఒక ఫుట్బాల్ స్టేడియంలో మరి మిగతా వారిని రకరకాలుగా చంపారట. ఈ అమ్మాయి 17 రోజుల వరకు కూడా ఎంత హింసలు పెట్టినా చావలేదట. అయితే ఈమెకు ఒక అద్భుతమైన విచిత్రమైన చావునివ్వాలని మరి ఆ స్టేడియంలో, ఫుట్బాల్ స్టేడియంలో ఆమెను కూర్చోబెట్టి ఆమెను ఒక స్తంభానికి కట్టేసి మరి 10 సింహాలను వదిలిపెట్టారట. ఆకలితో ఉన్న 10 సింహాలు. ఆ 10 సింహాలు పరిగెత్తుతూ వెళ్ళినట అమ్మాయి దగ్గరికి. పరిగెత్తుతూ వెళ్ళి ఆమె దగ్గర మరి ఒక మేక పిల్లల్లాగా, ఒక కుక్కలాగా తల ఊపుకుంటూ కూర్చుండిపోయాయట. హల్లెలూయా! ఇది యథార్థమైన సంఘటన. దాని తర్వాత ఏం జరిగిందో నేను మెసేజ్లో మధ్యలో కానీ చివరిగానే చెప్తాను. ఆ అమ్మాయిని ఏం ముట్టలేదు అవి, కానీ తర్వాత ఏం జరిగిందో చూసుకుందాం. మనము చదువుబడిన లేఖన భాగంలో నుంచి ఒక మాట చదువుకొని ముందుకు సాగుదాము. మెసేజ్ విషయమై హదస చెల్లెమ్మ ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త మనం చదువుబడిన లేఖన భాగంలో 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రార్థన. పరలోకమందున తండ్రి, సర్వాధికారి, సర్వశక్తునకు ఎఫ్ఐఆర్లోహం మీకే స్తుతులు స్తోత్రములైన సకల ఆశీర్వాదాలకు అనుమతులైన మా గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, సర్వంలో సజీవుడా, మీ స్తోత్రములైన
6 దినములు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించి ఈ విశ్రాంతి దినమున మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరి సమాజంగా కూడుకునే ధన్యత భాగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రులైనా. ఈ సబ్బాదిన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ మీరు నింపుచున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రులైనా. మరి ముఖ్యంగా మీ దాసునైనా అన్నయ్య జనార్దన్ అన్నయ్య వాక్యాన్ని ఉపదేశించడానికి మీ యొక్క సన్నిధిలో నిలబడి ఉంటుండగా మీ యొక్క ఆత్మ అభిషేకంతో మీ దాసుని నింపినైనా మీ యొక్క వాక్కు మరి తండ్రి మాకు తెలియపరచండి తండ్రి. అన్నయ్య ఉపదేశిస్తున్న వాక్యాన్ని తండ్రి వినగల చెవి మా అందరికీ అనుగ్రహించి మనం బ్రతిమలాడుకుంటూ మా సమస్తమే బంగారు పాదాలకు అప్పగిస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. ఈ మాటలు ఎవరు? యెహోషువ మెస్సయ్య వారు ఆ యొక్క ఇజ్రాయిల్ పట్టణములలో, ఏ పట్టణములు అని అక్కడ రాయబడింది 21వ వచనంలో చూసినట్టయితే 11వ అధ్యాయంలో, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. మెస్సయ్య వారు మరి ఆ 12 మంది శిష్యులను వెంటబట్టుకొని 11వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్టయితే ఈ మాట రాయబడి ఉంటుంది. యెహోషువ తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. సో ఆ యొక్క 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి బాధ్యతలు అప్పగించి చర్యలు అప్పగించి ఇక వారిని వెంట పెట్టుకొని మరి ఆ యొక్క యూదా పట్టణములలో, ఆ ఇజ్రాయిల్ యొక్క పట్టణములలోకి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడ ఎవరు మారు మనస్సు పొందడం లేదంట. వారి మధ్యలో అనేకమైన అద్భుతాలు చేయబడుతున్నాయి, అనేకమైన స్వస్థతలు జరుగుతున్నాయి. కుంటివారు మరి పరిగెత్తుతున్నారు, పక్షవాయు గలవానికి మరి పరిపెత్తుకొని నడిచాడు. సో గుడ్డివారికి కళ్ళు వస్తున్నాయి, కుష్ఠవాయు గలవారు స్వస్థత పొందుకుంటున్నారు, చనిపోయిన వారు సైతం లేస్తున్నారు. ఇన్ని అద్భుతాలు జరుగుచున్నా వారి హృదయాలు ఏమైనాయట? కఠినపడిపోయినాయట. సో అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో చేయబడిన ఈ అద్భుతములు కనుక ఆ తూరు దేశములో, ఆ సీదోను పట్టణములలో ప్రకటించి ఉంటే, ఈ అద్భుతాలు అక్కడ జరిగి ఉంటే డెఫినెట్గా వారు మారు మనసు పొంది ఉండేవారు, వారు తప్పనిసరిగా రక్షింపబడేవారు. ఎవరు? ఈ తూరు దేశము వారు, ఈ పట్టణంలో వారు అందరూ వీరంతా అన్యజన ప్రాంతములు. సో పరలోకపు తండ్రి యెహోషువ ఏమని చెప్తున్నాడు తన ప్రజలకు, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలుకు, మీ మధ్యలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఇన్ని ఆశ్చర్యాలు జరుగుతున్నాయి కదా, అయినా మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నేను ఎవరినైనా తెలుసుకోలేకపోతున్నారు. మరి ఆ నినేవే పట్టణస్థులు చూడండి, అన్యజనులు వారు యోనా వెళ్ళి ప్రకటించగానే వారందరూ మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు కనుక ఒక ప్రవక్త ప్రకటిస్తేనే వారు మారు మనసు పొందారు. కానీ నేను ప్రవక్త కన్నా గొప్పవాడిని ఇక్కడ ఉన్నాను. సో మోషే కన్నా నేను గొప్పవాడిని, ఇక్కడ యోన కన్నా గొప్పవాడిని. ఇన్ని నేను అద్భుతాలు చేస్తున్నా మీరు తెలుసుకోలేకపోతున్నారే. అయితే ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయనగా యెషయా గ్రంథము 23వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూసినట్టయితే, యెషయా గ్రంథము 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు. తూరును గూర్చిన యెహోవోక్తి, తర్షీషు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు, కిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండు, సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి, షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. ఓ తూరు ప్రాంత ప్రజలారా, ఓ తూరు దేశస్థులారా, సో ఓ తర్షీషు ప్రాంతీయులారా, మీ మధ్యలో మీకు చాలా ఆశీర్వాదకరంగా మీరు ఉన్నారు. అనేకుల యొక్క దేశాల్లో పండిన పంటలు కూడా సముద్రము ద్వారా, ఆ యొక్క నైలు నది ద్వారా మరి మీకు శ్రేష్టమైనవి వస్తున్నాయి.
కానీ మీకు ఒక గొప్ప తీర్పు జరగబోతుందని ఎవరు ప్రకటిస్తున్నారు? ఇక్కడ యెషయా ప్రవక్త ప్రకటిస్తున్నాడు. యెషయా ప్రవక్త ప్రవశిస్తుంటుంటే వారు ఎవరు మారు మనసు పొందలేదట, వారు రక్షింపబడలేదట. ఈ 2 పట్టణాలు కూడా ఇవి కూడా ద్వీపాలంట. ఈ 2, ఈ తూరు మరియు అదేవిధంగా సిహోరు, ఈ 2 మరి అవి ఒక ద్వీపాలట. ఆ 2 ద్వీపాలకు మధ్య 800 మీటర్స్ మరి గ్యాప్ ఉంటుందట, అంటే దాదాపు కిలోమీటర్. సో ఈ 2 పట్టణాలలో సో ఈయన వెళ్ళి యెషయా గారు వెళ్ళి ప్రవచిస్తే ఏ ఒక్కరూ మారు మనసు పొందలేదట. కానీ నినేవే వారైతేనేమో మారు మనసు పొందారు. అయితే ఈయన ప్రకటించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు, యెషయా గారు ప్రవచించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు వచ్చి ఆ పట్టణాలను నాశనం చేశాడట. ఆ సందర్భాన్ని ఎత్తి ఇక్కడ యెషయా మెస్సీయ వారు చెప్తున్నాడు. సో ఓ యొక్క ఇజ్రాయేలు ప్రజలారా, నా సొంత దొడ్డి జనులారా, ఓ కొరజీనా, ఓ బెత్సైదా, మీ మధ్యలో చేయబడిన కనుక అద్భుతాలు కనుక అక్కడ కూడా జరిగి ఉంటే అక్కడ యెషయా గారు వెళ్ళి ప్రవచించారు, ప్రకటించారు. కానీ వారు ఎవరు మారు మనసు పొందలేదు. కానీ ఈ అద్భుతాలు అక్కడ జరిగి ఉంటే తప్పనిసరిగా వారు మారు మనసు పొందేవారు. అందుకే సువార్త ప్రపంచంలో నలుమూలలా విస్తరించబడింది. యెషయా మెస్సీయ వారిని వారు అంగీకరించలేకపోయారు, వారు ఆయనను ఒప్పుకోలేకపోయారు. వారి మధ్య అనేకమైన అద్భుతాలు ఏమని రాస్తారు కదా, ఆయన చేసిన అద్భుతాలు కనుక రాయాలంటే ఈ భూమి మీద ఉన్న ఏ గ్రంథాలు సరిపోవంట. యెషయా మెస్సీయ వారు చేసిన అద్భుతాలు, ఆ ఇజ్రాయెల్ దేశంలో చేసిన అద్భుతాలు కనుక రాసి ఉంటే సో ఈ భూలోకంలో అంటే చాలా విస్తారమైనంత అన్నట్టు. ఇప్పుడు మనం ఏమంటాము, వర్షం పడిందంటే ఎలా, అది ఒక జనం వచ్చిందో, ఒక సభ జరిగిందంటే ఏమంటారు, అరే ఇసుక వేస్తే రాలినంత జనము వచ్చారని. అంటే ఏంటి, ఇసుక వేస్తే రాలదా దాని అర్థము? అలాని కాదు, అంత విస్తారమైన జనులు అని దాని అర్థము. అదే విధముగా సో వీరి ఎడల అనేకమైన అద్భుతాలు చేయబడినాయి ఆ దేశంలో. మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు కనుక ఆ అన్యజన దేశాల్లో చేసి ఉంటే, ఆ అన్య ప్రాంతంలో చేసి ఉంటే, ఆ అన్యజనుల మధ్యలో జరిగి ఉంటే తప్పనిసరిగా వారు మారు మనసు పొందేవారు. ఏమి కోరుకున్నాడు యెషయా మెస్సీయ వారు? ఏమి కోరుకున్నాడు? మీరు పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి, నూతన జన్మ అనుభవంలోనికి నడవండి, మీరు బాప్తిస్వం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుకుంటారు. ఇది ఆయన చెప్పిన ఆయన సువార్త. ఎందుకు సులువైనదంటే, ఆయన కాడి ఎందుకు సులువైనదంటే, మన పాప భారములు మోస్తూనే ఉంటాం మనం, మన పాపములు వదిలిపెట్టాం మనం, మన పాపంలోనూ జీవితకాలం అంతా మోస్తుంటాము. ఒక టీచరు చెప్పాడంట క్లాస్లో, ఒక టీచర్ ఏం చెప్పాడటంటే, పిల్లలకు వాళ్ళకు ఒక లెసన్ నేర్పిద్దామని మీరు అందరు రేపు గ్లాసులు తెచ్చుకోండి, చిన్న గ్లాసులు అని చెప్పాడట. అందరు గ్లాసులు తెచ్చుకున్నారు. ఆ గ్లాసులు ఎంత అంటే మహా అయితే 100 ml వాటర్ పడతాయంట. ఆ 100 ml వాటరు మీరు పట్టుకొని మీరు ఇలా చేయి పట్టుకొని నిలబడండి అన్నాడట. ఆ గ్లాసులు ఇలా పట్టుకొని నిలబడే పిల్లలు అందరూ 40 మంది క్లాసులు ఉన్నారు. సో 10 నిమిషాల తర్వాత అయిపోయింది, ఒకరు డౌన్ అయిపోతున్నారు. 20 నిమిషాల తర్వాత ఆ భారం మోయలేక డౌన్ అయిపోతున్నారు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొందరు ఇక చివరికి గంట అయిందంటే, సార్ మా వల్ల అవ్వడం లేదు. ఎందుకు, గంట సేపు మనం ప్రయత్నం చేయండి, ఒక గ్లాసు వాటర్ పట్టుకొని ఇలా పట్టుకొని చూడండి ఎంత భారంగా ఉంటుందో. పట్టుకున్నప్పుడు చాలా ఈజీ, అది ఒక కుండ కూడా, ఒక కడవడి కూడా మనం లేపగలుగుతాము. కానీ ఒక గ్లాసు వాటర్ని ఇలానే పట్టుకొని ఒక 1 అవర్ ఉంటే, అంటే చిన్న పాపమును కూడా దాన్ని ఒప్పుకోక, విడిచిపెట్టక, పశ్చాత్తాపపడకుంటుంటే అది భయంకరమైన భారముగా మారుతుంది. అది భయంకరమైన శిక్షగా మారుతుంది. అందుకే అంటాడు కదా, మీరు కోపపడండి, కానీ మీ కోపము సాయంకాలము తర్వాత నిలిచి ఉండకూడదు, సూర్యుడు అస్తమించిన తర్వాత నిలిచి ఉండకూడదు. సో అది కోపం అనేది చిన్న పాపమే. నేను కోపపడద్దని ఎన్నడూ ఎవరు చెప్పను, ఎందుకంటే నా పిల్లల మీద నేను కోపపడుతుంటుంటా. కానీ ఎంత త్వరగా వాళ్ళకు తెలుసు, ఎంత త్వరగా నేను దాన్ని మర్చిపోయి మళ్ళీ ప్రేమిస్తాను. అంటే కోపపడాలి కానీ పాపము చేయకూడదు. అదే విధముగా యెషయా మెస్సీయ వారు ఏం చెప్తున్నారు, అయ్యా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ఓ సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. అంటే ఎందు గురించి ఆయన యొద్దకు రమ్మంటున్నాడు? ఎప్పుడు ఆయన యొద్దకు వెళ్ళగలుగుతాము చెప్పండి? ఎప్పుడు వెళ్ళగలుగుతాము? పరిశుద్ధంగా ఉంటే వెళ్ళగలుగుతాము,
పవిత్రంగా ఉంటే వెళ్ళగలుగుతాం. మన పాపములు ఒప్పుకుంటే వెళ్ళగలుగుతాం. ఒప్పుకొని విడిచిపెడితే వెళ్ళగలుగుతాము. మారు మనసు పొందుకుంటే ఆయన సారూప్యత మనలో ఉంటుంది కాబట్టి, ఆయన ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి ఆయన యుద్ధకు వెళుతాం. కాబట్టి ఆయన యుద్ధకు వెళ్ళమన్న మాట చాలా సులువైన మాటనే, కానీ మనం వెళ్ళము. ఏం చేయం మనము? ఆయన యుద్ధకు వెళ్ళం మనము. ఎందుకు? మనలో ఉంది కదా, మనలో పాపం ఉంది కదా, మనలో దోషం ఉంది కదా, నేరారోపణ చేస్తుంది కదా. కాబట్టి పరిశుద్ధులారా, యెహోషువ మెస్సే వారు చెప్తున్న మాటలు జాగ్రత్తగా సువార్త చాటబడుచున్న ఆ తొలి రోజులలో నిజంగా చెప్తున్నాను, తొలి రోజులలో వారు అగ్నిలాగా ప్రకటిస్తూ వచ్చారు. అగ్ని జ్వాలల వంటి నాలుకల చేత విభాగింపబడి వారిలో మంట మండేది. మరి నీలో మనలో ఎంత మంట మండుతుంది? ఆయన సువార్త చాటాలని, ఆయన ప్రేమను చాటాలని, ఆయన కాడిని నేను మోస్తూ అనేకులకు ఆయన కాడిని తెలియపరచాలని. ఏంటి ఆయన కాడి? సులువైనది ఏంటిది? ఇద్దరు దొంగలలో ఒక దొంగ వెంటనే మారు మనసు పొందాడు, పరదేశును పొందుకున్నాడు. క్షణాలలో జరిగిందా లేదా? అలా అని కొందరు అంటారు, మేము బాప్తిసం తీసుకోను, దొంగకి ఇచ్చాడుగా బాప్తిసం లేకుండా పరలోకం. మళ్ళీ తప్పు సుమా, అది నిజము కాదు, అది యథార్థత కాదు. హిజ్కియా రాజుకేమో మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన గర్వమును విడిచిపెడితే 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. దావీదు రాజు గారు ఎంత పశ్చాత్తాపడి 7 రోజులు ఉపవాసం ఉన్నా ఆయన కొడుకు చంపబడ్డాడు. కాబట్టి పరిశుద్ధులారా, మనము ఏ పాపమును మోస్తున్నామో, ఏ పాపభారమును మనం మోస్తున్నామో, మనం ఏ పాపమును వదిలిపెట్టి ఆయన యుద్ధకు వెళితే తప్పనిసరిగా క్షమించబడతాం. ఇంకా అదే ముందుకు వెళుతుంటే చెప్తుంటాడు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాల్లో, కపెర్నహూమ ఆకాశమట్టునకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శన దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. మళ్ళీ ఇంకో ప్రాంతమునకు వెళ్ళి, ఆ ఇజ్రాయెల్ దేశంలోనే ఆ ఇంకో ప్రాంతంకు వెళ్ళి ఆయన చెప్తున్నాడు, ఎవరితో అంటూ ఏ పట్టణస్థులతో అంటున్నాడు, ఓ కపెర్నహూమా, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, ఉన్నతమైన బంగ్లాలు కట్టుకున్నావు, ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, ఉన్నతమైన నిర్వహించబడ్డావు, కానీ నువ్వు మారు మనసు పొందే స్థితిలో లేవు కాబట్టి నువ్వు పాతాళములో దిగిపోయేదావు. ఎందుకంటే నీలో చేయబడిన అద్భుతాలు కనుక సొదొమలో గొమొర్రాలో చేయబడి ఉంటే ఆ పట్టణాలు నేటి వరకు నిలిచి ఉండును. చూడండి ఏ మంచి మాట చెప్తున్నాడు యెహోషువ మెస్సే వారు, ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు కనుక. కాబట్టి పరిశుద్ధులారా, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఏం అద్భుతాలు చేయబడినాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలా నేను ధ్యానించుకుంటుంటే నాకు గంటలు సమయం సాగిపోతుంది. అవును తండ్రి, ఎన్ని మేళ్ళయ్యా, ఎన్ని అద్భుతాలయ్యా. సో మా పితరులకు చేసావని కాదు, నా జీవితంలో చేసావు, నా కనులు ఎదుట నా కుటుంబంలో చేసావు అని ఆయన మేళ్ళు తలంచుకుంటుంటే చాలయ్యా ఈ జీవితము. ఈరోజు మీరు తీసుకున్న సంతోషంగా వస్తానయ్యా, ఈరోజు మీరు తీసుకున్న సంతోషంగా. ఎందుకంటే ఆయన మన యుద్ధ నుంచి కోరుకుంటుంది అదే. బిడ్డలారా, పరిశుద్ధులారా, సో మనము బ్రతికినంత కాలము ఆయన కాడి మోసే విధముగా. సో కాడి మోయడం అంటే చాలామంది ఏమనుకుంటారు, మొత్తం అన్నీ వదిలిపెట్టేసుకొని, భార్య పిల్లలను వదిలిపేసుకొని, ఇండ్లను వదిలిపేసుకొని, ఆస్తులు వదిలేసుకొని ఇక సువార్త చేస్తేనే సువార్త అనుకుంటారు. అది భ్రమసుమ, అది కాదు. అక్కడ 12 మంది శిష్యులు వారు ప్రత్యేకం. వారు దేని గురించి నియమించబడ్డారు చెప్పండి? వారు దేని గురించి నియమించబడ్డారు? వారు హతసాక్షులు అయ్యడానికి నియమించబడ్డారు సుమా. 12 సింహాసనం మీద కూర్చోవడానికి నియమించబడిన వారు. వారి పిలుపు మన పిలుపు ఒకటి కాదు. ఒకటి కాదు సుమా. మనది అపోస్తలుడైన సౌలు గారి పిలుపు, అపోస్తలుడైన పౌలు గారు లాంటి పిలుపు. ఆయన ఏం చేశాడు, ఏ పరిచర్య చేశాడు ఆయనకు తెలియదు, ఆయన హతసాక్షి అవుతానని అపోస్తలుడైన పౌలు గారికి, సౌలు గారికి. కానీ పరలోకపు తండ్రి ఎన్నుకున్నాడు ఆయనను హతసాక్షి అవ్వడానికి కొరకు. భలే నమ్మకమైన సేవ చేసావయ్యా, నువ్వు భలే నమ్మకమైన సేవ చేసావయ్యా సౌలా, ఉన్నతమైన సేవ చేసావయ్యా, నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చేసావయ్యా, నువ్వు సమస్తము పెంటగా ఎంచుకున్నావయ్యా, నీ కుటుంబాన్ని త్యాగం చేసుకున్నావయ్యా, నీ అన్ని త్యాగం చేసుకుని వెళ్ళావయ్యా. బలా అని మెచ్చి ఆయనను హతసాక్షి చేయడానికి పరమ తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నాడు.
పరమ తండ్రిని డిసైడ్ చేశాడు. కాబట్టి చాలామంది అనుకుంటారు హతసాక్షి అవుతాను, నేను హతసాక్షి అవ్వడానికి సిద్ధమంటారు. అది ఉట్టి వేషధారణ మాట అంటాను నేను. ఉట్టి వేషధారణ మాట. హతసాక్షి అయ్యేవారు ఆయన ఏర్పాటులో ఉంటారు. ఎందుకంటే మీరు నన్ను అడగొద్దు ఇది ఎవరని, నేను జవాబు చెప్పను. నాకు ఒక సేవకుడు, స్నేహితుడైన సేవకుడు. మీరు ఊహించుకోండి, మళ్ళీ నా దగ్గర డిస్కస్ చేయొద్దు దయచేసి. ఒక ఉన్నతుడైన సేవకుడు నాకు చెప్పాడు, నా స్నేహితుడైన సేవకుడు, బ్రదర్, నా ఇంటి వారికి, నా పిల్లలకు, నా భార్యకు, నాకు మాత్రమే తెలుసు. ఇగో నేను నా ప్రాణ స్నేహితునిగా భావించి చెప్తున్నాను. నేను ఇంత ధైర్యంగా ఎందుకు సేవ చేస్తున్నానంటే నేను హతసాక్షిని అవుతాను అని చెప్పినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను, విస్తుపోయాను. ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయన? ఇంకా కొద్దిగా డిస్కస్ చేస్తుంటుంటే ఆయన ఏ ప్లేస్లో హతసాక్షిపోతున్నాడో అది చెప్పినప్పుడు నేను 100కి 100 రూపాయలు నిజమని నమ్మాను. హల్లెలూయా. ఆ ప్లేస్ మాత్రం మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పకూడదు. ఎందుకంటే అది రహస్యంగా నాకు ఒక్కడికే చెప్పాడు. ఆ ప్లేస్ గురించి తన భార్య పిల్లలకు కూడా చెప్పలేదు. ఆయన భార్య పిల్లలకు హతసాక్షి అవుతానని చెప్పాడు, కానీ ఆయన భార్య పిల్లలు కూడా ఏ స్థలములో ఆ దర్శనం పొందుకున్నాడో అది మాత్రం వారికి చెప్పలేదు. నాకు ఒక్కనికి చెప్పాడు, ప్రాణ స్నేహితునిగా భావించి. ఈ రోజు వరకు నేను ఎవరికి చెప్పలేదు. నేను బ్రతికున్నంత వరకు ఆ ప్లేసు నేను ఎవరికి చెప్పను. అయితే తండ్రి నీ చిత్తమైతే హిజ్కియా రాజుగారి వలె ఆయన ఆయుష్ను కూడా దాన్ని కొంచెం కొనసాగించి ఒక వృద్ధుడు తర్వాత హతసాక్షి చేస్తే చేయండి అని మాత్రం ప్రార్థన చేస్తున్నాను. పరమతండ్రి నా ప్రార్థన వింటాడో లేదో తెలియదు. పరమతండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి హతసాక్షులయ్యేవారు వారు రియల్లీ దే ఆర్ రియల్లీ వాళ్ళు కారణ జన్ములు సుమా. మామూలు వారు కాదు, హతసాక్షులు అవ్వలేరు. సో కారణ జన్ములు మాత్రమే హతసాక్షులు అవుతాయి. అయితే ఇందాక నేను చెప్పాను కదా ఒక అమ్మాయి అని, ఆ అమ్మాయి గురించి మీకు వివరాలు పూర్తిగా చెప్తాను. అయితే అమ్మాయిని తీసుకెళ్ళి హింస పెడుతూ 17 రోజులు ఏమని హింస పెట్టారట, ఏమని మాట అనిపించారట ఆమెతో? నీ యజమానురాలు విశ్వసించిన రక్షకుడు నిజము కాదు అని ఒప్పుకోవాలి, నీ యజమానురాలు అబద్ధికురాలను ఒప్పుకోవాలి. ఏంటి? నీ యజమానురాలు అబద్ధికురాలను ఒప్పుకోవాలి, నీ యజమానురాలు విశ్వసించిన నజరేయుడైన యాషువా మెస్సయ్య ఆయన రక్షకుడు కాదని ఒప్పుకోవాలి. ఎందుకంటే నో డౌట్ ఆ రోజులలో వేరే పేర్లు ఏవీ లేవు. రోమ్లో కానీ, అది ఇటలీలో కానీ, అది ఆఫ్రికాలో కానీ, లేకుంటే యుఎస్ఏలో కానీ, ప్రపంచమంతటా 321 వరకు 321 AD వరకు ప్రకటించబడిన నామం ఒకే ఒక్క నామము. ఏ నామం అది? అందరు చెప్పండి. యాషువా మెస్సయ్య. ఎందుకు ఈసోస్ క్రిస్టోస్ అనే పేరు 321లో స్టార్ట్ చేస్తే 325లో ప్రపంచవ్యాప్తంగా ఆ రోమా చక్రవర్తి కాన్స్టాంటన్ అనే చక్రవర్తి ఒక ధన్యురాలు, ఒక శ్రేష్ఠురాలు గర్భమున పుట్టిన వ్యక్తిన సెంట్ హెలీనా గర్భములు. సెంట్ హెలీనా వల్లనేమో ఇజ్రాయెల్ దేశంలో పరిశుద్ధ స్థలాలని కాపాడబడితే ఆ శ్రేష్ఠురాలి గర్భమున పుట్టిన రాజేమో పేరు మార్చాడు, విశ్రాంతి దినం మార్చాడు, పండుగలు మార్చాడు. సో అనగా ఈ సంఘటన జరిగింది ఎప్పుడు? 177 AD. ఇది మీరు చరిత్రలో చూసుకోండి. నేను చెప్పేది ఏదో కళ్ళబుల్లి కథలు చెప్పడం లేదు, యథార్థమైన సంఘటన. యూ కెన్ ఎంక్వైరీ ఎనీవేర్. సో అది ఆ సమయంలో ఆ చక్రవర్తి పేరు, ఆ రోమా చక్రవర్తి పేరు ఏమని చెప్పాను? మార్కస్ అనే అతను చాలా క్రూరుడంట, క్రూరంగా చంపుతున్నాడు. అయితే 17 రోజుల వరకు కూడా అమ్మాయి ఒప్పుకోలేదు. ఇక ఇందాక చెప్పాను కదా 10 సింహాలను వదిలిపెట్టిండని. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆ 25,000 మంది అలానే చూస్తున్నారట. అంటే ఆకలి వేస్తే చివరికి సాయంకాలం వరకన్నా చంపుకొని తింటాయేమోనని. సో స్టేడియం అంతా చప్పట్లు కొట్టారట సాయంకాలం వరకు. స్టేడియం అంతా 25,000 మంది చప్పట్లు కొట్టారు. ఇక సాయంకాలం వస్తుంటే మరి ఆ చక్రవర్తి అవమానం అవుతుంది కదా, ఇదంతా చక్రవర్తికి తెలిసిపోయింది ఆ యొక్క మార్కస్ అనే తనికి. మళ్ళీ ఏం చేశారట, అక్కడే ఆమెను ఒక ఇనుప కుర్చీ మీద కూర్చోబెట్టి, సాయంకాలం అయిన తర్వాత ఇనుప కుర్చీ మీద కూర్చోబెట్టి కింద మంట పెట్టి ఎర్రగా చేశారట, రెడ్గా ఆ చైర్ను చేసి ఆ చైర్ మీద కూర్చోబెట్టారట ఈ యవనస్తురాలను. బిడ్డను 15-16 సంవత్సరాలు ఉన్న యవనస్తురాలను బ్లాంటినా ఆమె పేరు బ్లాంటినా. సో
అరిచిందట, యాషువా యాషువా మెస్సయ్యా అని. ఆ అరిచిన తర్వాత అక్కడితో వదిలిపెట్టలేదట దుర్మార్గులు. ఒక భయంకరమైన అడవి దున్నను వదిలిపెట్టారట. ఆ దున్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంటలు అక్కడ చేరు మీద ఉన్న అమ్మాయిని కొమ్ములతో ఎత్తి ఇక నిశ్చేష్టులై చూస్తున్నారు 25,000 మంది. అలానే చూస్తున్నారు. సో ఆ ఎగిరి ఎక్కడైతే ఈ చేరును వేడియానికి మంటలు పెట్టారో ఆ మంటల్లో పడి అగ్నికి ఆహుతి అయిపోయిందట. మరి తర్వాత ఏం జరిగిందో ఊహించగలరా? ఎవరిని ఊహించగలరు చెప్పండి? ఆ 25,000 మంది లేచి బ్లాంటినా విశ్వసించిన ఎలోహీమే నిజమైన రక్షకుడు, ఆమె నమ్మిన దేవుడే నిజమైన వాడని ఆ 25,000 మంది నమ్మి మారు మనసు పొంది రక్షింపబడ్డారట. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన. సో ఆ రాజు అవమానంతో సిగ్గుతో తల వంచుకొని ఉంటాడు. తర్వాత రాజు గురించి అయితే మరి ఆ రోమన్ ఎంపరర్ గురించి అయితే రాయబడి లేదు అక్కడ. కానీ ఈ 25,000 మంది అంటే ఒక్క బిడ్డ యవ్వనస్తురాలు మరణ స్థితిలో, చివరి స్థితిలో కూడా తన విశ్వాసమును వదిలిపెట్టకుండా ఆమె 25,000 మంది రక్షింపబడడానికి కారకురాలైంది. పవిత్రమైన జీవితము, స్థిరమైన విశ్వాసము, పవిత్రమైన జీవితము, స్థిరమైన విశ్వాసం. అయితే ఇది చదివిన తర్వాత నేను ఇక ఇది చదివిన తర్వాత నేను ఊహించడం మొదలుపెట్టాను. నిజంగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పండి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దొంగనే యాషువా మెస్సయ్య వారు పరదేశంలో చేర్చుకుంటే ఈ బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ బ్లాంటినా డెఫినెట్గా పరలోకము ఆ గుమ్మముల యొద్దకు వెళ్ళినప్పుడు, ఇది నా ఊహ, మీరు ఏదన్నా ఊహించుకోండి, ఊహ నిజం కావచ్చు అబద్ధం కావచ్చు, ఇది నా ఊహ చెప్తున్నాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ భక్త సమూహం అంతా, ఈ హతసాక్షులైన వాళ్ళందరూ, ఈ 12 మంది శిష్యులు, ఈ 11 మంది శిష్యులు, అపోస్తలులు పౌలు గారు, ఏమో మిగతా వారు ఎవరు ఉన్నారో తెలియదు కానీ హతసాక్షులు చాలామంది అయ్యారు, ఇంకెందరు ఉన్నారో తెలియదు కానీ వీళ్ళైతే ఉండి ఉంటారు. ఇక తోమా యొక్క మనస్తత్వం ఏం చెప్పండి? తొందరపాటుతనం కదా. తోమారు మరి సింహాసనం దగ్గర యాషువా మెస్సయ్య వద్దకు వెళ్ళి, అయ్యా మెస్సయ్య యాషువా, ఇదిగో బ్లెంటినా వస్తుందని మెస్సయ్య అంటే తొందరపడతారు కదా. యాషువాకు తెలియదా? ఆమె అక్కడికి వస్తున్నది యాషువా మెస్సయ్యకు తెలియదా? ఇక మిగతా వారు ఒక్కొక్క రీతిగా స్పందించుంటారు. అపోస్తలుడైన సౌలు గారైతే అని ఉంటారు, బిడ్డ నేను నా జీవిత కాలంలో నేను సేవ చేశాను, ఒక 14 పత్రికలు రాశాను. రోమా పత్రిక నుంచి మొదలు పెడితే హెబ్రీ పత్రిక వరకు నేను 14 పత్రికలు రాశాను. కానీ బిడ్డ నీవే ఒక పత్రిక అని ఉంటాడు. నీవే ఒక పత్రిక. నీవు 25,000 మందిని ఒక రోజు నువ్వు రక్షించడానికి కారకురాలవై బిడ్డ అని అంటారు. ఇదంతా ఊహ అంటున్నాను. కానీ మరి ఆమె డెఫినెట్గా పరలోకము చేర్చబడి ఉంటుంది. హతసాక్షుల లెక్కలో ఆమె ఉండి ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా. ఈ హతసాక్షులందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? బలిపీఠం కింద ఉంటారు. ఆ బలిపీఠం కింద ఉండేవారు, నాదా సత్యస్వరూపి, మా నిమిత్తమై ఈ భూప్రజలకు ఇంకెంతకాలం తీర్పు తెచ్చకుండా ఉంటావని మొరపెడుతున్న దాంట్లలో ఈ బిడ్డ ఉండి ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా క్రూరంగా హింసిస్తున్న రోజులలో వారు నిజమైన విశ్వాసము కలిగి, వారు నిజమైన భక్తి కలిగి, వారు నిజమైన పవిత్రత, ముఖ్యంగా పరిశుద్ధులారా, నేను మాటిమాటికి చెప్పేది ఆయన పరిశుద్ధుడు అయినాడు కాబట్టి మనం పరిశుద్ధులం అవ్వాలి. ఆయన సేవ చెయ్యాలి అంటే, ఆయన కాడి మనం మొయ్యాలి అంటే ముందుగా మనలో ఏం కావాలి? మనం పవిత్రులం అవ్వాలి, పరిశుద్ధులం అవ్వాలి. లేదంటే అసలు ఉపదేశించడానికి అనుమతి లేదంటాను నేను. నీలో పరిశుద్ధత లేదా? నీలో పవిత్రత లేదా? నీవు ఉపదేశించడానికి ఎందుకు బిడ్డ, ఎందుకు సహోదరుడా సహోదరి, ఎందుకు నువ్వు ఉపదేశిస్తేనే నువ్వు ఉపదేశించకూడదు అంటున్నాను. యాకోబు పత్రికలో ఏమంటాడు? రెట్టింపు బోధకులు కాకండి, అనేకులు ఉపదేశకులు కాకండి, మాకు రెట్టింపు శిక్ష, రెట్టింపు బహుమానం గురించి పరిగెత్తుతున్నారు. కానీ
ప్రకటించే నీకు నీవే తీర్పు తీర్చుకున్నావా? తీర్పు ఇతరులకి చాలా ఈజీగా తీర్పు తీస్తుంటావు, ఇతరులకు చాలా. ఇది నేను పార్కులో జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నాను. పార్కులో నేను రోజు వెళ్తాను కదా, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ 7 ఉంటారు. అందులో దయాకర్ కూడా తెలుసు. అయితే వారు ఒక రోజు మాట్లాడుకుంటున్నారు. ఆ 7లో ఒక అతను రాలేదు. ఒక అతని గురించి ఈ 6లో ఒక అతను అంటున్నాడు, అతని గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. నేను చుట్టూ అక్కడ వాకింగ్ చేసుకుంటూ వింటున్నాను, అంతే, ఇంకా వాకింగ్ చేసుకుంటూ వింటున్నాను. సో వారు అంటే అతను లేని యాబ్సెన్స్లో వాళ్ళు బ్యాడ్గా మాట్లాడు. ఇందులో ఆ బ్యాడ్గా మాట్లాడిన పర్సను తనకి ఏదో కాలు వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరు 6లో ఒక అతను మాట్లాడాడు బ్యాడ్గా, రాని వ్యక్తి గురించి, యాబ్సెంట్లో ఉన్న వ్యక్తి. ఇతను లేచి వెళ్ళగానే 5 ఇతని గురించి బ్యాడ్ మాట్లాడుకుంటున్నారు. అంటే మనము నలుగురు మధ్యలో ఉన్నప్పుడు మనము అక్కడ లేని పర్సన్ గురించి మనము బ్యాడ్ మనము మాట్లాడితే మనం అక్కడ లేనప్పుడు వాళ్ళు మన గురించి కూడా బ్యాడ్ మాట్లాడుకుంటారు. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత మన జీవితాలలో ఏ విధంగా ఉండాలి, మన నోటి మాట ఏ విధంగా ఉండాలి. సో కాబట్టి సువార్త సేవ అంటే మరి ఆ రోజులో వాళ్ళు చేసిన పరిచర్య. అందుకే యాషోవా మెస్సే వారు ఇంకొక మాట అంటున్నాడు. అదే 11వ అధ్యాయం వెళుదాము. మత్తయి సువార్త 25వ వచనం. ఆ సమయమున యాషోవా చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ఎలోహిం నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచునావని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు పసిబాలురని? చెప్పండి. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి పసిబాలురని సంబోధిస్తున్నాడు యాషోవా మెస్సే వారు? ఇంత సింపుల్ క్వశ్చనే. ఎవరి గురించి? పసిబాలులకు బయలుపరిచినావని. అక్కడున్న పసిబాలురు ఎవరు? ఆయన 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులకు ఉపదేశించడం అయిన తర్వాత నేను మీకు హింట్ ఇచ్చాను ముందుగానే. 12 మంది శిష్యులు వెంట పెట్టుకొని వెళ్ళి ఆ 12 మంది శిష్యులకు చెప్తున్నాడు, వాళ్ళు పసిబాలురా? లిటరల్గా చెప్పండి, వాళ్ళు పసిబాలురా? వారు పసిపాలు లాంటి మనసు కలిగిన వారు, చిన్న బిడ్డల్లాంటి మనసు కలిగిన వారు. కాబట్టి ఆయన పరిచర్య చేసేవారు ఏ విధంగా ఉండాలి అంటే, పరిచర్య చేసేవారే ఉండాలా? ఆయన బిడ్డలైన వారు, పరిశుద్ధ గుంపులో చేర్చబడేవారు, ఆయన కాడిని మోయాలని సిద్ధపడేవారు. నువ్వు కాడి మోయాల్సిన అవసరం లేదు. నీ యొక్క జీవితమే అనేకులకు ఒక పుస్తకముగా ఉండాలి. నీ జీవితమే అనేకులను రక్షించే స్థితిలో ఉండాలి. బిడ్డ, నువ్వు మాట్లాడేది నీ పక్కకు ఒక్కరే ఉన్నారు కావచ్చు, ఒక్కరితోనూ మాట్లాడుతున్నావు, కానీ దూతలు వింటున్నారని జాగ్రత్త. నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన ఎవ్వరికి తెలియదు, నీకు ఒక్కరికి తెలుసు, కానీ దూతలు వింటున్నారు, జాగ్రత్త. కాబట్టి దూతల దృష్టిలో పసిబాలురముగా మనం. సో ఇక్కడ ఆ యాషోవా మెస్సే వారు చెప్తున్నాడు, అయ్యా నీవెవరికి? జ్ఞానులకు మరుగు చేసి మరి పసిబాలురకు. అంటే వీళ్ళు ఎవరు? విద్య లేని పామరులను రాయబడింది కదా, తెలుసు కదా మనకు. 12 మంది శిష్యులలో మెజారిటీ వారు విద్య లేని పామరులు, చదువురాని వారు, చేపలు పట్టుకున్న జాలర్లు. ఎందుకు వారిని ఎన్నుకున్నాడు పరమ తండ్రి? జ్ఞానులైన వారు, శాస్త్రులు, మరి గొప్ప గొప్ప తెగలలో ఉన్నవారు ఉన్నారు. పరిసయ్యుల తెగలు ఉన్నవారు, రాజుల తెగల్లో ఉన్నవారు, యాజకుల తెగల్లో ఉన్నవారు. వారిని ఎందుకో పిలవలేదు ఆయన. సో ఎందుకు అంటే ఆయన అలాంటి వారిని తీసుకెళ్ళి ఎక్కడ, అయ్యా మాకేమిస్తావు మీరు ఏమిస్తారు మాకు అంటే, ప్రతి కాలంలో మానవుని యొక్క నైజం ఏంటంటే, ఏమి దొరుకుతుంది నాకు ఏం మేలు దొరుకుతుంది ఈ భూమి మీద? బిడ్డలారా, ఈ భూమి మీద, అందుకే యాషోవా అపోస్తలుడైన సౌలు గారు అంటారు, నేను ప్రయాసపడుతున్నది ఈ జీవితం మట్టుకు మేలు గురించి అయినట్టవుతే. ఏమంటాడు? ఈ జీవితంలో నేను మేలు అనుభవించడానికి అయినట్టవుతే నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు లేరు అంటాడు. నా అంత దౌర్భాగ్యం. ఇది అపోస్తలుడైన సౌలు గారి మాట సుమా, నా మాటలు కావు ఇవి. ఆయన మాటలు చెప్తున్నాను నేను. అపోస్తలుడైన సౌలు గారు, పౌలు గారు అంటారు, నేను నా యొక్క ఈ జీవితకాలంలోనే నాకు ఈ జీవితకాలంలో మేలు కావాలి, ఈ జీవితకాలంలో నేను పట్టిందల్లా బంగారం కావాలి, ఈ జీవితకాలం నేను అడుగుపెట్టే చోటలో నాకు రావాలి, నేను ఈ జీవితకాలం నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వాటి గురించే నువ్వు బయలుదేరితే నువ్వు హతసాక్షి అవ్వడానికి సిద్ధంగా ఉండవు. నువ్వు ఆయన సువార్తను, ఆయన కాడి మోయడానికి నువ్వు సిద్ధంగా ఉండవు. కానీ కాడి మోసే స్థితిలో మనము
ఉన్నామా? ఎందుకంటే ఇంత చెబుతున్నా, ఇంత చేస్తున్నా. అందుకే యాషోవా మెస్సీయ వారి గురించి యోహాను భక్తుడు ఒక మాట రాస్తుంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరు? యోహాను గారు రాస్తున్నారు. ఆయనకు ప్రియుడైన శిష్యుడైన పద్మాసు దీపములో అంటే హతసాక్షి కాని వ్యక్తి ఒక్కరు. ఎవరు? ఈ యోహాను గారు ఒక్కరే. తీసుకెళ్ళి ఆయనను కాగుతున్న నూనెలో పడేశారు, ఏమవ్వలేదు. కాగుచున్న నూనెలో వేస్తే ఏమవ్వాలి చెప్పండి? చర్మం ఎక్కడిదక్కడికి కరిగిపోవాలి. గుర్రాలతో తొక్కించారు, యుద్ధం గుర్రాలతో, ఏమీ అవ్వలేదు. తీసుకెళ్ళి ఈయన లాభం లేదు, ఇంకా ఈయనను చంపలేమని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు. అందుకే శ్రేష్టమైన దర్శనమైన గ్రంథం మనకున్నది. శ్రేష్టమైన దర్శన గ్రంథం అంటే ఏది? ప్రకటన గ్రంథము. ఆ శ్రేష్ఠుడైన భక్తుడు ద్వారా ఆ భక్తుడు రాస్తున్నాడు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు, స్వకీయుల యుద్ధకే వచ్చాడు, నశించిన వెతికిన దాన్ని రక్షించడానికే వచ్చాడు. కానీ బిడ్డ, ఈరోజు అన్యులమైన మన యుద్ధకు వచ్చింది. ఆ సొదొమ గొమొర్రాలకు చేయబడి ఉంటే ఆ సొదొమ గొమొర్రాలు ఈ రోజు వరకు నిలిచి ఉండేవని యాషోవా మెస్సీయ అంటున్నారంటే, ఈ రోజు వరకు ఎలా ఉన్నాయి సొదొమ గొమొర్రాలు? ఈ రోజు వరకు అక్కడ కనీసం చిన్న గడ్డి పరక మొలవలేదు. దాదాపు 4000 సంవత్సరాల క్రితము ఆకాశం నుంచి అగ్ని కురిపించబడితే వెళ్ళాము, చూసాం మేము అక్కడ. ఆ లోతు గారి యొక్క భార్య యొక్క ఆ యొక్క ఉప్పు స్తంభము. అదంతా ఆ ప్రాంతం అంతా అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఇజ్రాయెల్ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళకున్న టెక్నాలజీతోని దాన్ని. ఆ ప్రాంతమును వారు ఎడారిని పచ్చని భూమిగా మార్చారు. కానీ ఆ ప్రాంతమును, ఎందుకంటే అక్కడ ఇంకా అగ్ని రగులుచునే ఉన్నదట కింద, అగ్ని రగులుచునే ఉన్నది కింద. కాబట్టి అంత అగ్ని తీవ్రమైన ఉగ్రత వచ్చిన ఆ పట్టణాలు ఒకవేళ ఇలాంటి అద్భుతాలు జరిగి ఉంటే వారు మారు మనసు పొంది ఉండేవారు. ఓ ఇజ్రాయేల్ ఓ ప్రజలారా, ఓ ఇజ్రాయేల్లారా, అయ్యో బెత్సైదా, అయ్యో అని మరి వారి గురించి ఏమంటున్నాడు ఇంకా అక్కడ? అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, ఇంకా ఏమంటున్నాడు? ఓ కపెర్నహూమా. ఇలా ఆ మరి ప్రాంతాలన్నింటికి గురించి ఒక్కొక్క పట్టణం అంటే ఇక్కడ అన్నీ రాయబడి లేదు, కానీ ప్రతి పట్టణం గురించి యెరూషలేమా అని యెరూషలేము గురించి కూడా చెప్తుంటాడు కదా. యెరూషలేములో ఆయన కన్నీరు కారుస్తాడు కదా. యెరూషలేముకు జరగబోయే ఆ యొక్క విపత్తు, ఆయన 70 AD జరగబోయే విపత్తును ముందుగా చూసి యాషోవా మెస్సీయ వారు కన్నీరు కారుస్తారు. అనగా ఆయన కన్నీరు కాచిన ఆయన కన్నీరు లెక్క చేయడం ఎవరు? ఆయన ఎంత ప్రకటించినా ఆయన మాటలు లెక్క చేయలేదు, ఆయన ఎంత సువార్త చెప్పినా లెక్క చేయలేదు. అందుకే 12 మంది శిష్యులను 12 దేశాలకు 12 వైపుల పంపించేశాడు. ఇక నన్ను చంపేస్తారు, మీరు చెదిరిపోతారు. అందుకే ఎంత ధన్యులము మన భారతదేశానికి తోమా గారు రావడం. తోమా గారు మన దేశం రావడం ఎంత ధన్యత. నేను అనుకుంటా చెన్నై వాళ్ళదైతే తమిళ వాళ్ళది ఇంకా ధన్యత అనుకుంటాను. ఎందుకంటే అక్కడ హతసాక్షి అయ్యాడు, ఆయన సమాధి అక్కడ ఉంది. ఇక పేతురు గారు ఒక శ్రేష్టమైన మాట పలుకుతారు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను ఎలోహిం ఏర్పరచుకున్నానని మీకు తెలియను, మరియు హృదయములను ఎరిగిన ఎలోహిం మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం. ఎవరు? అక్కడ ఒక స్థితిగతులు, ఒక సందర్భం, ఒక క్రిటికల్ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి మొదటి లెటర్ అంట ఎవరు? ఈ యొక్క యెరూషలేములో ఉన్న పెద్దలు పత్రిక రాసి పంపించిన ఫస్ట్ లెటర్ అంటే ఇదే, ఈ 15th చాప్టరే. ఆ ఫస్ట్ లెటర్ దగ్గర మరి ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నాడు? అయ్యా, ఇంకా అక్కడే కాడి అన్నాడా? మరియు 10 వచనం, 9, 10 వచనం, 10 వచనం చూడమ్మా. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు
ఎలోహింను శోధించుచున్నారు. చాలా చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యా 12 మంది శిష్యులలో యాక్చువల్గా 12 మంది శిష్యులలో ఏర్పాటు చేసుకున్నది ఆ జనాంగంలో నుంచి, కానీ ప్రపంచంలో అనేకమైన అన్యజనుల గురించి. కానీ శాంపుల్ ఏం చేయించాడు పేతురు గారి ద్వారా? కొర్నేలియస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన వాక్యోపదేశం చెప్తుండగానే పరిశుద్ధాత్మ దిగి రావడము, ఇదంతా వీరు చూశారు. సో మొట్టమొదటగా, అంటే ఇది చాలా కాలం గురించి తర్వాత ఈ లెటర్ రాయబడుతుందని మనం అనుకోవాలి. చాలా మొదటగా సువార్త ఆరంభించబడిన రోజులలో నా ద్వారా అన్యజనులు ఏ విధంగా సువార్త తెలుసుకున్నారో మీరు విన్నారు కదా. కాబట్టి ఎందుకు మన పితరులు మోయలేని కాడిని వారి మీద మోపుతున్నారు? సో ఆయన కాడి సులువైనది కదా. ఆయన కాడి సులువైన కాడిని మీరు పక్కకు పెట్టేసి వాళ్ళు మోయలేని కాడిని పెడుతున్నారని చెబుతూ ఏం చేద్దామని వాళ్ళు సమావేశించి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానమే చూడండి 19, 20, 21 వచనం, అపొస్తలుల కార్యములు 15. కాబట్టి అన్యజనులలో నుండి ఎలోహిం వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. అక్కడ అన్యజనులు అనేకులు రక్షింపబడుతున్నారు. సో ఇప్పుడు మనం అన్యజనుల నుంచి వారికి ఏదైనా స్వస్థత కలిగితే ఆయన యుద్ధకు రమ్మని చెప్తాము. అంతేకాని మీరు మా మందిరానికి వచ్చినప్పుడే దశంభాగాలు పట్టుకొని రండి అంటామా? చెప్పండి, ఎక్కడ ఎవరైనా చెప్తారా? మందిరానికి వచ్చినప్పుడు సో మీకు మేలు కలుగుతుంది, మీరు ఆయన యుద్ధకు రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. కాబట్టి ఇలాంటిది ఆ రోజులలో డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఆయన చెప్తున్న మాట అన్నట్టు ఇది. అయ్యా, అన్యజనుల నుంచి వస్తున్న వారికి మనము మన పితరులు మోయలేని కాడి మనం వారి మీద మోపకూడదు. సో ఎందుకంటే ఇజ్రాయెల్కు మలాకి ప్రవక్త ద్వారా చెప్తాడు కదా, మీరు నా మందిరంలో ఆహారం ఉండినట్లు మీరు దశంభాగాలు తీసుకురాక మీరు దొంగలు అవుతున్నారని. ఆ రాయబడింది ఎవరి గురించి? అది మన గురించి, అన్యజనుల గురించేనా? అది ఇజ్రాయెల్ గురించి. సో అది మనకు వర్తిస్తుందనేది తర్వాత విషయం, అది తర్వాత సంగతి అది. కానీ ఇక్కడ కొత్తగా వచ్చే వారికి ఏం చెప్పాలట? మనము విగ్రహ సంబంధమైన అపవిత్రత నుంచి వారు సపరేట్ అవ్వాలి. విగ్రహ సంబంధం మొదటిది ఏంటిది? జారత్వము అనగా వ్యభిచారము. జారత్వమునకు దూరముగా ఉండమని చెప్పాలి. రెండవది. మూడవది ఏంటి? గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. నాలుగవది ఏంటి? రక్తమును తినకూడదు. ఈ 4 విషయాలు, ఈ 4 చూడండి, ఇవట చాలా సులువైనయట. మరి మనకు సులువేనా కాదా? ఇవన్నీ మన ఈ 4 దూరంగా ఉంటున్నామా లేదా? మనం విగ్రహ సంబంధం దూరంగా ఉంటున్నాము, జారత్వానికి దూరంగా ఉంటున్నాము, గొంతు పిసికి చంపిందని మనము తినము, రక్తం అంతకన్నా తినము. కాబట్టి సో ఇలాంటివి వాళ్ళకు సులువైనవి పెట్టాలి తప్ప లేని భారమైన పెట్టకూడదు, వారికి మోయలేని భారముగా పెట్టకూడదు. ఎందుకంటే ఆయన కాడి సులువైనది. మరొక్కసారి మళ్ళీ కూడా చెప్తున్నా, ఆయన కాడి ఏంటి? మనం పాపములను వదిలిపెట్టి పశ్చాత్తాపపడాలి. పాపం నిమిత్తమై ఆనాడు ఇజ్రాయేల్కి ప్రజలకు ఏం లేదు, వారు పాపములు వదిలిపెట్టడం లేదు, పశ్చాత్తాపడడం లేదు, మారు మనసు అనుభవంలోనికి వారు నడిపించబడడం లేదు. మనం దేనిలోకి నడిపించబడలే? పశ్చాత్తాపడి పాపములు వదిలిపెట్టిన తర్వాత మనము మారు మనసు అనుభవంలోనికి. మూడవది నూతన జన్మ అనుభవంలోనికి. మారు మనసు అంటే నూతన జన్మ అనుభవంలోనికి అనగా దానికి సాదృశ్యము. నాలుగవది బాప్తిస్మం పొందుకోవడం. నమ్మి బాప్తిస్మం పొందుకుంటే రక్షింపబడతాం, నమ్మని వానికి శిక్ష. సో కాబట్టి ఆయన సువార్త ఇది. ఈ కాడిని మోయాలి మనం. ఈ కాడిని ప్రకటించాలంటే మనము పవిత్రత కలిగి ఉండాలి. మన మాట అవునంటే అవునుగా ఉండాలి. మనం ఆయన చూపిన ప్రేమను చూపాలి. ఆయన నడిచిన మార్గంలో మనం నడవాలి. ఆయనను పోలి నడుచుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడతాం. ఐదవది ఏం పొందుకుంటాము? పరిశుద్ధాత్మని వరం పొందుకుంటాము. ఈ 4 చేసినప్పుడు, పాపమును వదిలిపెట్టి పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందుకున్నప్పుడు, నూతన జన్మ అనుభవంలోకి వెళ్ళినప్పుడు, బాప్తిసం పొందుకున్నప్పుడు, నమ్మి బాప్తిసకుండా ఆయన నామము ధరించబడడం ద్వారా పరిశుద్ధాత్మని వరం పొందుకుందాం. ఆ విధంగా ఆయన కాడి ఆ విధంగా సులువైనది. మన భారం ఇంకా మనం మోసుకుంటూ, మన పాపం ఇంకా మోసుకుంటూ, ఇంకా మన పాపముల భారం మనం. అందుకే ఆ పాట మరొక్కసారి
పాడతారా రావు గారు? ప్రయాసపడి భారంబు మోయు వారలార ఇటు రండి, ప్రయాసపడి భారంబు మోయు వారలార ఇటు రండి, విశ్రాంతి మీకు కలుగా చేతును, విశ్రాంతి మీకు కలుగా చేతును, నా యొద్దకు రమ్మని పిలచుచున్న, నా యొద్దకు రమ్మని పిలచుచున్న, యాశ్వ పిలుపు వినినావా, ప్రియ యాశ్వ పిలుపు వినినావా, యాశ్వ పిలుపు వినినావా, ప్రియ యాశ్వ పిలుపు వినినావా, రక్షణకై నిరాశపడితివా, రక్షణకై నిరాశపడితివా, యాశ్వ పిలుపు వినినావా, ప్రియ యాశ్వ పిలుపు వినినావా. హల్లెలూయా, హల్లెలూయా. చాలు. కాబట్టి ప్రయాసపడి భారం మోయిచున్న మనతో ఆయన అంటున్నాడు, పాప భారం మోయిచున్న మనతో చెప్తున్నాడు, దాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవంలోకి వెళ్ళి బాప్తిసం పొందిన మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత ఆయన రాకడ పర్యంతము మనము ఆ విధంగా బ్రతికితే మన జీవితాలే సువార్త ప్రకటిస్తాయి. మనమే ఒక పుస్తకం, మనమే ఒక పత్రిక అవుతాం. ఆ విధంగా పరమ తండ్రి మనందరి ఎడల కృప చూపి మహిమ పొందుకొనుగాక. ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.